బ్యూరోక్రాట్స్ కానివ్వండి, సినిమా కానివ్వండి, స్పోర్ట్స్ కానివ్వండి. శ్రీ గంటా శ్రీనివాసరావు గారు అలాగే పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. వారికి పుష్పగుచ్చాలను అందించి సాదరంగా కాదు మేము ఇవ్వాల్సినటువంటి ఒక సముచిత గౌరవం అని కళామంది ఈ రోజు ఉన్నారు. వారందరినీ వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. గట్టిగా చప్పట్లు. ఇంతమంది అతిరథ మహారథుల సమక్షంలో చప్పట్లు. 4,40,40,000 రూపాయలని నేత కళాకారులకి కేశరావు గారు పద్మశ్రీ బ్రహ్మానందం గారి చేతుల మీదుగా ఈ చెక్ ని నేత కళాకారులకు అందజేయాలి. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు కళామందిర్ ఫౌండేషన్ వాళ్ళు నిర్వహించే 16వ వార్షికోత్సవం సందర్భంగా నేను వచ్చి ఈ సభలో పాల్గొనడానికి కారణం ఏంటంటే, ఎన్నో కార్యక్రమాలకు వెళ్తుంటాం. సేవా నిరత కలిగినటువంటి కార్యక్రమాలు కొన్నే ఉంటాయి. అందులో ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ప్రసాద్ గారు ఆయన వచ్చేటువంటి సంపాదనలో, ఆయన వ్యాపార పరంగా సంపాదించేటువంటి దానిలో ఎంతో కొంత పేద ప్రజలకి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తూ, ముఖ్యంగా వాళ్ళ వ్యాపారానికి అభివృద్ధి అయినటువంటి చేనేత కార్యక్రమాలను ఇప్పుడే సత్కరించారు. ఫౌండేషన్ ఆర్జులు ప్రసాద్ గారు, ఇప్పుడే వెళ్ళిపోతున్న బ్రహ్మానందం గారు, గౌరవనీయులు గంటా గారు, గౌరవనీయులు వాళ్ళు నేర్చినటువంటి వస్త్రాలను మీరు మార్కెట్లోకి తీసుకొచ్చి అందమైన స్టాల్స్లో అందమైన ధరలకి, అనువైన ధరలకి మీరు అమ్మి వాళ్ళని పోషించేటటువంటి తీరికి జన్మ జన్మలకి కూడా నేతన్నులు. ఇప్పుడు స్టార్ట్ చేయమంట. శ్రీ రాజేష్ గారు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఉన్నారు. వారి చేతుల మీదుగా ఈ ₹1,00,000 డొనేషన్ ని అందజేయాల్సిందిగా కోరుతున్నారు. దినాభివృద్ధి చెందాలి, ఇంకా అభివృద్ధి పదంలో పయనించాలి.
మనందరం కూడా గర్వపడేలాగా ఎప్పటికీ కూడా భగవంతుడు వాళ్ళకి ఆ శక్తిని, ఆ ధైర్యాన్ని ఇచ్చి ఆదుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి మరి యాజమాన్యానికి కళామందిర్ వారికి ముఖ్యంగా సార్ ఒక బిజినెస్ మ్యాన్ బాగా ఎదిగి ఒక మంచి స్టేజ్కి వెళితే బెస్ట్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డు ఇస్తారు. అలాగే ఒక మంచి సినిమా, ఒక గొప్ప సినిమా తీస్తే ఒక నేషనల్ అవార్డ్, ఇంకా అవార్డ్స్ ఇస్తారు. అలాగే ఎదిగిన తర్వాత ఇచ్చే ఈ అవార్డులు ఎంత గొప్ప, ఎదగమని ఇస్తున్న ఈ అవార్డు కూడా అంతకన్నా చాలా గొప్పది. చెంతే రెండు చెవులుంచి బయలల్లే రానా నిమిషంలోనా చిందే క్షణంలో నువ్వు కింద పడిన ఉంటారు నాని నోట మోగించిన వెనువెంటే వింటంలోనా నన్నే వదిలే ఈ పిల్లలందరికీ వారి డిజైనర్స్ తో డిజైన్ చేయించి ప్రత్యేకమైన అనుకూలమైనటువంటి పరిస్థితులు లేవు. వాళ్ళు ఈ లైట్ల ముందు, ఈ చప్పట్లు అనేటువంటి మనలాంటి సాధారణ వ్యక్తులు కాదు. ప్రత్యేకమైన సామర్థ్యం ఉన్న ఈ పిల్లలు Institute for Mentally Challenged and Sky Special School కళ్యాణ్ గారిని వారికి వెల్కమ్ చెప్పాల్సిందిగా, సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాం. సాధన ఇన్స్టిట్యూట్ ఫర్ మెంటలీ ఛాలెంజ్డ్ వారి తరపు నుంచి ప్రతినిధుల్ని ఆఫ్ మెంటలీ ఛాలెంజ్డ్. ఇక రెండవ సంస్థ స్కై స్పెషల్ స్కూల్, శ్యామల గారు మనతో. సో ఫ్యాషన్ షో అంటే నిజంగా దే నీడ్స్ అ లాట్ ఆఫ్ అప్లాస్, బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్యాషన్ షో ఎవర్ సీన్. ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్కి వెళ్ళడం అలవాటు నాకు, బట్ ఇది చాలా ఎమోషనల్ ఈవెంట్గా మారింది. డబ్బు చాలామంది సంపాదిస్తారు, కొందరే దాన్ని సద్వినియోగపరుస్తారు. అలాంటి వ్యక్తుల్లో నా మిత్రుడు కళామందిర్ కళ్యాణ్ ఉండడం నాకు చాలా గర్వంగా ఉంది. కళామందిర్ కళ్యాణ్ గారికి, ప్రసాద్ గారికి నా అభినందనలు. అంటే అభివృద్ధి. ఏ షోరూమ్కి వెళ్ళినా, కళామందిర్ షోరూమ్ కానీ, కేఎల్ఎం షోరూమ్కి కానీ, ఏదైనా మందిర్ షోరూమ్కి కానీ, వరమహాలక్ష్మి సిరీస్ షోరూమ్స్ కానీ వెళ్తుంటే అక్కడ స్టాఫ్లను చూస్తుంటే ఎంత ముచ్చటేస్తుందో, ఎంత డిసిప్లిన్గా ఉంటుందో. వాళ్ళ సొంత షాపులు, వాళ్ళ సొంత ఇంట్లో డొనేషన్ అందజేస్తున్నాం. మా సదుపాయాలు కనిపిస్తోంది. రెయిన్బో హోమ్స్ పేరుతోటి అమన్ వేదిక
Vedika, please keep the good work that you do, touching many hearts and lives. And Kalamandir. ఎంతో మంది వచ్చారు, దర్శకులు వచ్చారు, నటీనటులు వచ్చారు, అందరూ కూడా ఇంతమంది వచ్చారు. ఇంత కార్యక్రమం ఇంత ఘనంగా జరిగింది అంటే ఆ ఖ్యాతి కళామందిర్కి మాత్రమే దక్కింది అని చెప్పి ఆరోగ్యశ్వరాలతో ఇంకా అద్భుతమైన బిజినెస్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. అత్యంత ముఖ్యమైన ఘట్టం, ప్రతి సంవత్సరం ఒక జాతీయ స్థాయి అవార్డుని కళామందిర్ ఫౌండేషన్ అందిస్తుంది. ప్రతి సంవత్సరం పద్మశ్రీ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం, మన భారత రాష్ట్ర ప్రభుత్వం వారిని సత్కరించింది. ఇది వారికి మనం అందిస్తున్న ఓ చిరు సత్కారం. గట్టిగా చప్పట్లు. సేవారత్న పురస్కారం అందుకుంటున్న ఈ ప్రముఖులందరూ కూడా అతి సామాన్యులే, కానీ ఆ ప్రతి పట్లు మాత్రమే ఇవ్వగలం. వారికి వేదికపై ఉన్నటువంటి మన పెద్దలందరూ సన్మానపు దుప్పట్ల కంటే ₹1 ఇడ్లీ అమ్మ. 88 ఏళ్ళు ఉంటాయేమో ఇడ్లీ అమ్మకి. ఇప్పటికీ పప్పు ఆవిడే నానపోస్తారు, పప్పు ఆవిడే రుబ్బుతారు, ఇడ్లీ ఆవిడే అమ్ముతారు. అన్నపూర్ణాదేవి సాక్షాత్తు నడిచొచ్చినట్టు లేదు. లో ఒక కళామందిర్ ఏర్పాటు చేసుకొని సుమారుగా 3 రాష్ట్రాల్లో అనేక సంస్థలు ఏర్పాటు చేసుకొని 16 సంవత్సరాలుగా ఈ ఫౌండేషన్ మీ పుట్టినరోజు రోజు ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం ఒక ఎత్తు అయితే, సుమారుగా 6,000 మంది స్టాఫ్, ఇందాకే నేను అడిగా ఎంతమంది స్టాఫ్ మొత్తం అంతా అని, 6,000 మంది స్టాఫ్ పిల్లల్ని కూడా మీరు మీ సొంత బిడ్డల్లా చదివించుకునే పరిస్థితి, వాటికి సంబంధించి అమౌంట్ ఇచ్చే పరిస్థితి, ఇవన్నీ చూస్తూ ఉంటే అందుకే చెప్పాను మీ కన్న తల్లిదండ్రులకి పాదాభివందనం. ఇదంతా చేయటానికి కానీ నిజంగా సమాజంలో సేవ చేస్తున్న వారిని ఇక్కడ చూసాం ఎంతోమందిని, వారిని ఎంపిక చేసుకొని మరి వారికి అవార్డులు ఇంతమంది మధ్యలో ప్రకటించటం, అలాగే మరి ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వారిని ఎంకరేజ్ చేస్తూ వారితో అద్భుతమైన నాట్యం మరి డాన్సెస్ చేయించటం, మరి నిజంగా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ మేమా అనే ఆలోచన. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమాలు చేస్తుంటే వారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహణ కలంతోటి వేయడం తెలుసు, కానీ కాగితమే చిత్రమైతే, పేపర్తోనే మనం చిత్రాలు చేయగలిగితే